ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలనుకున్నది నా శాలరీ డబ్బు. ఆపే హక్కు అధికారం నీకు లేవు. సారీ అండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు ఈ పిల్లల ఆకలి తీర్చారు. తీర్చాను కానీ ఆ డబ్బు ఎన్నో రోజులకి రాదని నాకు కూడా తెలుసండి. ఇవాళ అందరి ఆకలి తీర్చడమే గొప్ప అనుకుంటున్నావమ్మా. ఈ డబ్బు మాకు చాలా నమ్మకాన్నిచ్చింది. కానీ ఇలా ఎన్ని రోజులు ఎంతమందినని అడుగుతూ ఉంటారు? ఈ పిల్లల ఆకలి తీర్చడానికి వేరే మార్గం లేదా? ఉందమ్మా. చాలా ఆశ్రమాలు ఒక్కసారిగా డొనేషన్స్ తీసుకొని దాన్ని బ్యాంకుల్లో వేసుకొని ఆ ఇంట్రెస్ట్తో నడిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పటికిప్పుడు ఈ పిల్లల కష్టాన్ని చూసి 50 లక్షలు ఎవరిస్తారమ్మా? చాలా సంతోషం అమ్మా. ఇక మేము వెళ్ళొస్తాం. పదండ్రా పిల్లలు. డబ్బులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. వెళ్ళొస్తాము. పిల్లలు మేడంకి బాయ్ చెప్పండి. బాయ్ పిల్లలు. వెళ్ళొస్తామమ్మా. పదండి. భాగి, ఏమైంది భాగి? మా అక్క కూడా ఇలాంటి ఒక అనాథాశ్రమంలోనే పెరిగి ఉంటుంది కదక్క. ఆకలికి ఒంటరితనానికి మధ్య ఎంత నలిగిపోయి ఉంటుంది. పాపం మా అక్క. మా నాన్నమ్మ స్వార్థం వల్ల ఎన్ని కష్టాలు పడిందో. ఆకలితో ఎన్ని రాత్రులు పడుకుందో ఏంటో. కష్టం చెప్పుకోవడానికి కూడా మనిషి తోడు లేకపోతే ఎంత నరకంలా ఉంటుంది కదక్కా. చూడు బాగి, అయినా మీ అక్క అన్ని కష్టాలేం పడుండదులే. నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే ఎవరో ఒకరు ఇచ్చుంటారు కదా. ఇవ్వకపోతే ఆ పిల్లల పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉందక్క. ఛా, నా దగ్గర 50 లక్షలున్నా బాగుండేది. ఇప్పుడే ఆశ్రమానికి ఇచ్చేసేదాన్ని. ఇంకెప్పుడు వాళ్ళ ఆకలి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేదే కాదు. భాగి, గుప్తా గారు, వచ్చిన పిల్లల్లో నన్ను చూసుకుని భాగి బాధపడుతోంది. ఆ బాధ పోవాలంటే ఎలాగైనా తనకు డబ్బులు రావాలి. బాలిక, నీవు మాట్లాడు ప్రతి మాటను ఆచితూచి మాట్లాడవలెను. నీకు లభించిన వరముల వల్ల నీవు మాట్లాడిన కొన్ని మాటలు జరుగు ప్రమాదమున్నది. యోచించి మాట్లాడుము. మరప్పుడు ఆ డబ్బులు భాగ్యకి ఎలా వస్తాయి? అంతయు ఆ జగన్నాథుని లీల. ఆటోలో ఉంది సరస్వతి మేడమా కాదా? అచ్చా, అమరు ఒక్క నిమిషం ఆగుంటే ఎవరో తెలుసుకునేదాన్ని. ఇదిగో, మళ్ళీ ఫోన్ చేస్తానని కాల్ కట్ చేసే పని అయితే ఇంకోసారి నాకు కాల్ చేయకు.
మనం ఆగు. అనాథాశ్రమానికి డొనేషన్స్ కావాలని ఒక ముసలోడు పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వస్తుంటే వాళ్ళని పంపించడానికి కాల్ కట్ చేశాను. ఇందాకేం జరిగిందో తెలుసా? ఆ బాగి ఒక్క నిమిషం. డొనేషన్ కోసం పిల్లలు ముసలైనా వచ్చారా? వాళ్ళతో పాటు లేడీని చూసావా? లేడీనా? లేడీ ఎవరు రాలేదు మనం. ఎందుకు అలా అడుగుతున్నావు? నేను అమర్ కలిసి బయటకు వెళ్తుంటే రోడ్డు మీద ఆటో ఆగితే అమర్ దిగి వాళ్ళకి హెల్ప్ చేశాడు. వాళ్ళు కూడా అంతే, ఏదో అనాథ శరణాలయం అని చెప్పారు. ఆ ఆటోలో వార్డెన్ ఉంది. ఆ వార్డెన్ ఎందుకో నాకు మన సరస్వతి వార్డెన్లా అనిపించింది. సరస్వతి మేడం లాగానా? నువ్వు చంపేస్తావేమోనన్న భయంతో వార్డెన్ హాస్పిటల్ నుంచి పారిపోయింది. ఇంకెప్పుడు తిరిగి రాదని చెప్పావు కదా. హలో హలో మను, హా? చిత్ర, వార్డెన్ ఇంకెప్పుడు తిరిగి రాదని చెప్పావు కదా. నేను అలా అనుకునే రిలాక్స్ అయిపోయాను చిత్ర. కానీ నాకెందుకో ఆటోలో ఉన్నది మన వార్డెనే అనిపిస్తుంది. లేదు మను, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు బావగారి పక్కన ఉంటావని తెలిసి, ఆవిడ కనబడితే చంపేస్తావని తెలిసి, అసలు ఆవిడెందుకు వస్తుంది చెప్పు? వస్తుంది, పిల్లల కోసం వస్తుంది. డొనేషన్స్ లేకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు. అందుకే నేననే భయాన్ని పక్కన పెట్టి అమర్ని కలవడానికి బయలుదేరినట్టుంది. దారిలో నిన్ను చూసి బావగారితో మాట్లాడలేదు, నన్ను చూసి ఇంట్లోకి రాలేదు అంటావా? అయ్యుండొచ్చు చిత్ర, లేదా ఇదంతా నా భ్రమ కూడా అయ్యుండొచ్చు. నిజమేంటో తెలుసుకునే వరకు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వచ్చే వరకు ఇంటి కాపలాగా ఉంటాను, సరేనా? సరే, ఇందాకేంటి బాగి ఏదో జరిగిందని చెప్తున్నావు? అది ఆ బాగి రాతోడు కలిసి ఆరు ఫోటో ఉన్న రూంలోకి వెళ్ళబోయారు. బాగి ఫోటో చూసేసిందా? తనకి పరిచయం అయిన పక్కింటక్క హారు అని తెలిసిపోయిందా? లేదు లేదు, నేను వెళ్ళి భాగిని రూంలోకి వెళ్లకుండా ఆపేశాను. అమ్మయ్యా. ఏంటో చిత్ర, నువ్వు చెప్పేవన్నీ చూస్తుంటే టైం ఏంటో మనకు అనుకూలంగా లేదనిపిస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేడం, సారు మిమ్మల్ని పిలుస్తున్నారు. నాన్న, చిత్ర, సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను. పదండి మేడం. రాథోడ్, అమర్ ఎందుకు నన్ను పిలిచాడో నీకు తెలుసా? తెలియదు మేడం, సారేం చెప్పలేదు, కానీ సీరియస్గా ఉన్నారు. రణవీర్ వైఫ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో మరి. మామూలుగా అయితే నేను కార్లో వచ్చేటప్పుడు ఏదైనా అడగాలి, కానీ ఎందుకు నన్ను పర్సనల్గా పిలుస్తున్నాడు? మేడం, హా? రండి మేడం.